విజయవాడలో కొండ ప్రాంత వాసులు కష్టాలతో సావాసం చేస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారు. వర్షం కురిస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేక నానా బాధలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి విజయవాడ కొండ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు. వర్షం కురుస్తుందని హెచ్చరికలు వస్తే వాళ్ల గుండెల్లో గుబులు పుడుతుంది. ఏ పక్క నుంచి ఏ కొండరాయి తమ ఇంటిపైన పడుతుందోనని భయంతో అక్కడి వారు జీవనం సాగిస్తున్నారు. మాచవరం, మొగల్రాజపురం, గంగిరెద్దుల దిబ్బకొండ వంటి ప్రాంతాల్లో వర్షం కురిస్తే మట్టి కరిగిపోయి రాళ్లు జారిపడుతున్నాయి. ఇప్పటికే కబేళా ప్రాంతం, గొల్లపాలెం గట్టు, ఉప్పరబావి, మొగల్రాజపురం ప్రాంతాల్లో నివాసముంటున్న వారి ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు పెరగడం, విపరీతంగా దోమలు ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షం పడ్డప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు పడిపోతున్నాయండి. మాకు ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారండి. వాటర్ కూడా వర్షం పడ్డప్పుడు ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాయండి. 2 గదులు నిండిపోతున్నాయి వాటర్తో. వర్షం మొన్న రీసెంట్గా నాకే ఫీవర్ వచ్చిందండి. అసలు కిందికి వెళ్ళడానికి కూడా ఓపిక సరిపోలేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందండి. నేను గత వర్షాలు వచ్చిన కానీ ఇది అంతా దీనివల్ల ఇబ్బంది అవుతుంది. ఫ్లోటింగ్ కాలువలు లేక ఇంట్లోకి వస్తున్నాయి నీళ్లు. తర్వాత నేను చిన్నపిల్లలు తిరుగుతున్నారు, పాములు తిరుగుతాయి, లైట్లు ఏమో లేవు, సరిగ్గా లేవు. చాలాసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు అన్న. ఆ తర్వాత మెయిన్ కుక్కలు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల పిల్లలు రోడ్ల మీద రానందుకు కూడా భయపడుతున్నారు. అది ఆ వాటర్ కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి. క్యాన్లు తెచ్చుకోవాలంటే కిందకి వెళ్ళి క్యాన్ మోసుకొని రావాలంటే నానా కష్టం పడుతున్నాం. హాస్పిటల్ కూడా లేదు ఇక్కడ. కిందకు పోవాలంటే డాక్టర్లు ఎవరో రారు. మరి ఆరోగ్యం బాగోలేనో నిలగుండిపోతున్నారు. ఒక బాల్యంత అయినా సరే, కడుపుతో ఉన్నా సరే కుర్చీల మీద తీసుకెళ్ళడం అవుతుంది. తీసుకెళ్ళాలని కూడా ఎవరో కూడా రాలేదు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కొండ చర్యలు విరిగి ఇళ్ల మీద పడే ప్రమాదం ఉందని కొండ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ఈ తరహా ప్రమాదాలు జరిగాయని గుర్తు చేస్తున్నారు. కబేళా ప్రాంతంలో తరచూ ఇళ్లు కూలి ప్రజలు గాయాల పాలవుతున్నారు. ఆంజనేయ స్వామి వాగు ప్రాంతంలో తరచూ రాళ్లు జారి పడుతూనే ఉన్నాయి. టైలర్పేట, గొల్లపాలెం గట్టు ప్రాంతంలోనూ రాళ్లు జారి ఇళ్లు కూలడం పరిపాటిగా మారిందని అక్కడి వారు చెబుతున్నారు. మేము కొండ మీద ఎన్ని ఇబ్బందులు పడుతున్నామంటే చెప్పలేమండి. అన్ని ఇబ్బందులు పడుతున్నాం. సరైన రోడ్డు లేదు. లైట్లు వేసారు కానీ వెలుగుతున్నాయి. ఒక రోజు వెలుగుతున్నాయి, ఒక రోజు ఎలగట్లా. డ్రైనేజీ కలెక్షన్ అయితే అస్సలు లేదండి. ఇప్పుడు డ్రైనేజీ మేము మామూలుగా డ్రైనేజీ తీసుకొని పాడుకుంటున్నాం. ఇప్పుడు అది నిండితే ఎక్కడ పోయాలో కూడా తెలియట్లేదండి. దారి లేదు సరిగ్గా. జ్వరాలు వస్తే దిగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. దోమలు, విపరీతమైన దోమలు. వర్షం వచ్చినప్పుడు కొండ మీద మట్టి అంతా జారి పడిపోవటం, చీకటి అంతా చీకటి అయిపోద్దండి. వెళ్తూ ఉండదు, ఏముండదు. బిక్కుమంటా ఉండాల్సి వస్తుంది. ఎటు నుంచి పాములు వస్తాయో, ఎటు నుంచి తేళ్ళు వస్తాయో కూడా తెలియట్లేదు. ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు సరైన రోడ్డు మార్గాలు లేక వచ్చే వాళ్ళందరూ, పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళే పెద్దలు కానీ, పిల్లలు కానీ అందరూ ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పుడు నడిచే దారి కూడా సరిగ్గా లేదు. ఈ మట్టి రోడ్డు ఉండడం వల్ల చెట్లు అవి పెరిగిపోవడం వల్ల దోమలు అన్నీ ఎక్కువైపోయి ఇక్కడ అందరికీ ఇప్పుడు ఈ వర్షాకాలం సీజనల్గా జ్వరాలన్నీ రావడం జరుగుతుంది. వర్షాల కారణంగా విరిగి పడుతున్న కొండ చర్యల మధ్య ప్రమాదకర జీవనం సాగిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రక్షణ గోడలు నిర్మించాలని కోరుతున్నారు.